హాయ్ అండి, హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఎలా ఉండరు? బాగున్నారా? టెట్ ఎగ్జామ్ ఎలా రాశారు? నేను ఈరోజు మార్నింగ్ సెక్షన్లో వచ్చిన పేపర్ 2 సోషల్ స్టడీస్ ఏవే క్వశ్చన్స్ వచ్చినాయో చాలా గుర్తుకు తెచ్చుకొని ఆల్మోస్ట్ 120 దాకా కవర్ చేసిన. ఒక ఇంగ్లీష్ తప్ప. ఓకేనా? అంటే ఆల్మోస్ట్ కవర్ చేసిన అనుకోండి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్, సైకాలజీలో సంస్కృతి రహిత ప్రజ్ఞా పరీక్షలు అనేవి ఏ పరీక్ష కిందికి వస్తాయో, అంటే ఏ పరీక్షా అంశాల మధ్య ఉంటాయని అడిగిందనమాట. అంటే సంస్కృతి రహిత ప్రజ్ఞా పరీక్షలు ఈ పరీక్షాంశాలకు చెందినవి అని క్వశ్చను. తర్వాత మంత్రనార్థియే ముందంజలో ఉండి లక్ష్యాన్ని సాధించగలగడానికి మార్గదర్శనం చేస్తాడు. ఓకేనా? కాబట్టి అది ఏ రకమైనటువంటి మార్గదర్శనం అనేది క్వశ్చను. తర్వాత సాంఘిక ప్రవర్తన, లైంగిక కోరికలు, సమూహ వివేచనము. ఓకేనా? జీవితాంతం సంబంధాలను లక్ష్యంగా చేసుకునేది ఏ వికాస దశ? ఓకేనా? అది అడిగిండు. తర్వాత కౌమార దశకు సార్వత్రికంగా వర్తించనిది ఏది అని అడిగిండు. తర్వాత సమూహ నాయకుడిగా ఉపాధ్యాయుడి నుండి ఒకటి ఆశించబడదు అని అడిగిండు. ఓకేనా? బంధురా మోడలింగ్ అనేది ఏది? ఫస్ట్దా, సెకండ్దా, థర్డ్దా? అంటే రెండవది ఏది? బంధురలో మోడలింగ్ అనేది ఏ దశ అని అడిగిండు. నేను రెండవ అని పెట్టిన. తర్వాత పియాజా మూర్తపరచాలక దశ. తర్వాత కొత్త అభ్యాసనం పాత అభ్యాసనం అనుసంధానం చేసుకొని అనుసరించేటటువంటి అభ్యాసనం అడిగిండు. తర్వాత పని బోధన సామర్థ్యాన్ని గ్రహించడం ఈ దశ నుండి ప్రారంభమవుతుందని అడిగిండు. తర్వాత దారండైక్ ఎత్నోదోస్ సిద్ధాంతము అది విద్యాపరమైన దాంట్లో ఏది అంతర్భాగం కాదు. అంటే దారండైక్ ఎత్నోదోస్ సిద్ధాంతంలో దానికి సంబంధించినది సరికాని ప్రవచనం అడిగిండు. తర్వాత బ్రూనర్ కీలక భావన అడిగిండు. బ్రూనర్ దాంట్లో లేనిది అడిగిండు అనమాట. తర్వాత వికాస సూత్రం ఒక నిర్దిష్ట అంశం యొక్క వికాసాన్ని మరొక అంశంలో నష్టపోయే విధంగా ప్రోత్సహించని పద్ధతిని ఏది హెచ్చరిస్తుంది అని అడిగిండు. అబ్బాయి అయితే అప్లికేషన్ వికాసం గురించి మనం వికాస సిద్ధాంతాలు ఉన్నాయి కదా, అవన్నీ చదువుకోవాలి. తర్వాత ట్యూటోరియల్ ఈ రకమైన ఆలోచనకి ఈ రకమైన బోధనా పద్ధతి అని అడిగిండు. ట్యూటోరియల్ పద్ధతి ఆలోచనని రేకెత్తించడమా, లేకుంటే మదింపుని సరళతరం చేయడమా, ప్రజ్ఞా చర్చలకు తోడ్పడడం అనేది ఈ ట్యూటోరియల్ అనేది ఏ రకమైన బోధన అని అడిగిండు. తర్వాత క్రోనిక్ న్యూమరాజికల్ కండిషన్ అని అడిగిండు. అది నాకు తెలియదు. తర్వాత ఇది అడిగిండు. స్కోర్ల మధ్య సంబంధం ఎక్కువ అని నేను జస్ట్ అనేది పెట్టిన, అది నాకు అర్థం కాలే. సహకార మరియు పోటీతత్వం ఈ రకమైన అభ్యాసం అని అడిగిండు. విస్తృతి సమయం గడిచిపోయిన కొలది ఏమవుతుంది అని అడిగిండు. అంటే దమనం ఏర్పడుతుంది కదా, అది. తర్వాత దశల వారీగా ప్రక్రియలు అంటే దశల వారీ అంటే స్నాచింగ్, షేపింగ్ అని ఉంటుంది కదా, దశల వారీగా బోధన ప్రక్రియ అట్లా. తర్వాత ఏది అది మనకు టీచర్ సార్ చెప్పింది కదా, స్నాచింగ్, షేపింగ్ అట్లా ఉంటాయని.
దాని గురించి అనమాట. మార్నింగ్ 4 o'clock క్లాస్ చేస్తాడు చూడు, అందులో ఒకటి చెప్పింది చూడు, స్నాచింగ్, షేపింగ్, ఇంకొకటి ఏదో ఉంటుంది అది. తర్వాత ఎరిక్సన్ శ్రమ కష్టపడని అంటే ఎరిక్సన్ ప్రకారము శ్రమ కష్టపడే తత్వము ఏ వికాస దశలో ఉంటుందని అడిగిండు. తర్వాత ఒకే సమూహము 5 సంవత్సరాల వరకు జరిగే పరిశీలన ఏ రకమైన అంటే లాంగిట్యూడల్ క్రాస్ సెక్షనల్ అని అడిగిండు. తర్వాత జీవిత నైపుణ్యాలలో చేర్చబడలేదు ఒకటి అంటే అప్లికేషన్ మెథడ్, జీవిత నైపుణ్యాల్లో చేర్చబడలేనటువంటిది ఒకటి, అమూర్తము ఒకటి, సృజనాత్మకత ఒకటి, వివేచనము అనేట్లేదు అడిగిండు. అంటే మన జీవిత నైపుణ్యంలో ఏది చేర్చబడదు, అమూర్త ఆలోచన, వివేకమా, తర్వాత సృజనాత్మకత, ఇంకొకటి ఏదో అడిగిండు మర్చిపోయినా. తర్వాత 2012 సెక్షన్ 14 అశ్లీల దృశ్యాలు లేదా ప్రయోజనాల కోసము నేరస్తుడికి మొదటిసారి వేసేటటువంటి శిక్షకు ఎంత జరిమానా, 1,00,000 లేకపోతే 7 సంవత్సరాల జైలు శిక్షణ లేకపోతే 5 సంవత్సరాల జైలు శిక్షణ అని ఇంకోటి ఏదో అడిగిండు. తర్వాత ఇంకోటి గరిష్ట అభ్యాసనకి అత్యంత అవకాశం ఉన్నటువంటి అభ్యసన ప్రక్రియ అని అడిగిండు. ఎన్ని అయినాయండి మొత్తము 23 క్వశ్చన్స్ అయినాయి. ఇంకా అంతే అండి. థ్యాంక్ యూ. ఇంకా 2 3 ఉన్నాయి కానీ చూసి చెప్తా. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్.